అసలు యూజీసీ ఎందుకు ఈ రూల్స్ని తీసుకొచ్చింది? యూజీసీ చెప్తున్నది ఏంటంటే మన కాలేజెస్లో ఇంకా డిస్క్రిమినేషన్ జరుగుతూనే ఉంది అని. అంటే కొన్ని చోట్ల క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, కొంతమందికి ఈక్వల్ ఆపర్చునిటీ లేకపోవడం, కంప్లైంట్స్ పెట్టినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం. ఇవన్నీ ఆపడానికి ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 తీసుకొచ్చారు. ఈ కొత్త రూల్స్లో అసలు ఏముంది? ఈ రూల్స్ ప్రకారం ప్రతి కాలేజ్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఉండాలి. డిస్క్రిమినేషన్ కంప్లైంట్స్ వస్తే సపరేట్ కమిటీ ఎంక్వైరీ చేయాలి. కంప్లైంట్ ఇగ్నోర్ చేస్తే కాలేజ్ మీద యాక్షన్ కూడా పడవచ్చు. యూజీసీ ఉద్దేశం ఏంటంటే ఎవరు భయపడకుండా చదువుకోవాలి అని. అయితే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇక్కడే అసలు ఇష్యూ. కొంతమంది స్టూడెంట్స్, టీచర్స్ అంటున్నారు డిస్క్రిమినేషన్ డెఫినేషన్ క్లియర్గా లేదు అండ్ ఫాల్స్ కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది ఏమో అని. ఈ రూల్స్ వల్ల అండ్ ఈ ఇంప్లిమెంటేషన్స్ కూడా ప్రాపర్గా లేదు అని అంటున్నారు.